సంవత్సరాల నుండి ఈ అదానీ గ్రూప్‌కు సంబంధించినటువంటి వాళ్ళు రామన్నపేట మండలం చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు ఒక 400 ఎకరాల భూములు ఖరీదు చేయటం అనేది జరిగింది. ఎందుకు ఖరీదు చేస్తున్నారు? ఏంటి ఏందనంటే ఏదైనా వ్యవసాయము లేకపోతే జనరల్‌గా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే అవకాశాల కోసం ఏమైనా చేస్తున్నారేమో అనే భావం చేత అప్పుడు ప్రజలు అక్కడ ఉన్నటువంటి భూములు అమ్ముకోవటం అనేది జరిగింది. కానీ ప్రస్తుతము అదానీ గ్రూప్ వాళ్ళు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామని అది ప్రచారంలోకి వచ్చింది. ప్రచారంలోకి రావడమే కాదు, వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం కూడా చేపట్టడం అనేది జరిగింది. ఈ భూమి సిమెంట్ కంపెనీ కోసం కొంటము అని అంటే ఎవరు అమ్మేవాళ్ళు గారు. ఆ ప్రజలకు ఏమీ తెలియదు. సాధారణంగా భూములు కొని తీరా ఇప్పుడు మేము సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రజాభిప్రాయ సేకరణ చేయటం అనేది ప్రజల్ని వంచటం, మోసగించటం తప్ప మరొకటి కాదు. అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సిమెంట్ పరిశ్రమ అంటే మొత్తం కాలుష్యమే. ఇక ఆ ఇండ్లు, వ్యవసాయం, పశువులు ప్రతి ఒక్కటి కూడా సిమెంట్తో కప్పబడి ఉంటది. చాలా కాలుష్యానికి సంబంధించిన పరిశ్రమ సిమెంట్ పరిశ్రమ. అందుకనే ఈ పరిశ్రమకి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు, అన్ని గ్రామాల ప్రజలు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకుపోవడం అనేది జరిగింది. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి మేము అనుమతి ఇవ్వం అని ప్రభుత్వం ప్రకటించాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కూడా ప్రజలు ఇదే విషయం చెప్పారు. కానీ మరి అధికారులను ఏం గోల్మాల్ చేస్తారో అర్థం కావట్లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు. ఇక్కడ కనుక సిమెంట్ పరిశ్రమ వస్తే మా బ్రతుకులు ఆగమైతాయి, మా భవిష్యత్తు ఆగమైద్ది, మా వ్యవసాయాలు పోతాయి, మేము బ్రతకలేము ఇక్కడ అని తీవ్రమైన ఆందోళనలో ప్రజలు ఉన్నారు. అందుకని సిమెంట్ పరిశ్రమ దానికి ఉన్నటువంటి ఇబ్బందులు నేను స్వయంగా 2005లో నల్గొండ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పాదయాత్ర చేసిన నేను 2000 కిలోమీటర్లు. అప్పుడు మఠంపల్లి ఆ ప్రాంతాల్లో సిమెంట్ పరిశ్రమ ఏరియాలు కూడా నేను తిరిగి చూశాను. ఆ గ్రామాలన్నీ కూడా మొత్తం మంచుతో కప్పబడినట్టుగా సిమెంట్తో కప్పబడి ఉన్నాయి. ఆ ఇండ్లు కానీ మనుషులు కానీ బయట నుంచి ఆ మనుషులు వస్తుంటే ఆ మనుషుల్లాగా మంచుతో కప్పబడిన మనుషుల్లాగా అవుపడ్డారు. మాకు తీరా దగ్గర పోయిన మనిషా కాడ అని చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే నేను స్వయంగా అనుభవించిన సిమెంట్ పరిశ్రమ కాలుష్యం అత్యంత ప్రమాదకరమైంది. అందుకనే రామన్నపేట మండలమే కాదు, దాని పక్కకు ఉన్నటువంటి చౌటుప్పల మండలం, దాని పక్కకు ఉన్నటువంటి ఒలిగొండ మండలం, వీటి మీద కూడా దాని దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణం అక్కడ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని తక్షణం రద్దు చేయాలి. అక్కడ అనుమతి ఇవ్వటానికి వీలు లేదు. ఈ విషయం ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు హామీ ఇవ్వాలి, ఏమి భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి మేము పర్మిషన్ ఇవ్వం అని చెప్తే తప్ప అక్కడ ప్రజలు నిద్రపోయే పరిస్థితి లేదు. అందుకని సిపిఎం పార్టీగా మా డిమాండ్ అది. ఖచ్చితంగా ప్రజల తరఫున నిరంతరం నిలబడతాం. ఆ ఫ్యాక్టరీని అక్కడ నిలబడకుండా, దాని పర్మిషన్ ఇవ్వకుండా మా వంతు పోరాటాన్ని మేము కొనసాగిస్తామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.